హలో అండి. అందరూ ఎంతో ఇష్టంగా తినే పూరీలోకి మనం రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాము. అయితే ఇంట్లో ఏదైనా వెజిటబుల్స్ లేకపోయినా, ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా క్విక్‌గా గబుక్కున చేసేసి పెట్టడానికి వీలుగా ఇప్పుడొక కర్రీ మీకు చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. ఈ కర్రీ కోసం మనకి పెద్దగా ఏమీ అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా తరుగుకోవాలి. అలాగే అందులోకి కొంచెం శనగపిండి ఉంటే చాలు. ఉల్లిపాయలు ఒక అర కేజీ అనుకోండి. ఒక పెద్ద స్పూన్ తోటి శనగపిండి సరిపోతుంది. తగినంత నీళ్లు పోసి లంప్స్ లేకుండా కలుపుకొని ఉల్లిపాయ వేగిన తర్వాత వేయాలండి. వేసిన తర్వాత కొద్దిగా నీరు ఎక్కువగానే పోయాలి. ఎందుకంటే అది తొందరగా అంటుకుపోతుంది. సో ఈ శనగపిండి వేసిన దగ్గర నుంచి కూడా మీరు సిమ్‌లోనే ఉంచి జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. అది మరీ పలచగా ఉండకూడదు. గరిటె జారుగా ఉండాలి. అప్పుడు చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరేం కారం ఏమి వేయనవసరం లేదు. ఓన్లీ అల్లము, పచ్చిమిరపకాయ ఉంటే చాలు. అలాగే పూరీలోకి కూడా మీరు రకరకాల పిండ్లు వేసుకోవచ్చు. నేనైతే ఓట్స్‌ని గ్రైండ్ చేసి వేశానండి. ఇంకా రాగి పిండి ఇంకేదైనా కలుపుకోవచ్చు. సో ఇలా క్రిస్పీగా తయారైన ఈ పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. చాలా ఫాస్ట్‌గా కూడా చేసేసేయచ్చు. వెరైటీగా కూడా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు కూడా మనకు మంచిదే కాబట్టి ఎక్కువ మోతాదులో వాడుకోవచ్చండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్.